అక్క, నేను శివాను. రే, నువ్వు ఈ ఫోన్ నుంచి ఫోన్ చేసావేంట్రా? కంగారు పడకక్క, ఫ్రెండ్తో మాట్లాడాలని చెప్పి బావ దగ్గర నుండి ఫోన్ తీసుకున్నాను. పక్కకు వచ్చి మాట్లాడుతున్నానులే. సరే, ఏంటి విషయం? అక్కడ నిన్ను ఎలా చూసుకుంటున్నారు? అమ్మా నాన్న బతికుంటే ఇంత బాగా చూసుకోగలిగేవాళ్ళ? అన్నంత బాగా చూసుకుంటున్నారు. నీకు ఇంకో విషయం తెలుసా? బావ నన్ను కాలేజీలో జాయిన్ చేశారు. అది కూడా చిన్న కాలేజ్ కాదక్క, నా కలలో కూడా ఊహించలేనంత పెద్ద కాలేజు. ఆయన దేవుడ్రా, ఎవరినైనా అలాగే చూసుకుంటారు. అవును, అందుకే ఆయన కాళ్ళకే నేను దండం పెట్టుకున్నాను. నిన్ను నీకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి నా దరిద్రం వదిలిపోయిందన్నట్టుగా జాలీగా మాట్లాడుతూ బావ అందరికీ స్వీట్స్ తినిపించారు. నిన్ను బావలా ద్వేషిస్తుంటే మాకెవ్వరికీ అసలు నచ్చలేదు. కానీ తర్వాత అదంతా నటనని అర్థమైపోయింది. మా ముందు జాలీగా ఉన్నట్టు నటించి తర్వాత తన రూంలోకి వెళ్ళి గుండె పగిలేలా ఏడ్చారు. తన ఏడుపు చూస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చేసిందక్క. అది చెప్దామని చేశాను. సరేరా, నువ్వు జాగ్రత్తగా ఉండు, బాగా చదువుకో. సరే అక్క.